నేడు టీ20 ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్ జరగనుంది. భారత్ న్యూజిలాండ్ మధ్య అహ్మదాబాద్లోని నరేంద్ర మోడీ స్టేడియంలో ఫైనల్ మ్యాచ్ రాత్రి 7 గంటల నుంచి ఆరంభం కానుంది. ఐసీసీ టోర్నీలో భారత్కు కొరకరాని కొయ్యలా తయారైన న్యూజిలాండ్తో సొంత గడ్డపై కప్పు కోసం తలపడబోతోంది. అందులోనూ చేదు జ్ఞాపకాలకు వేదికైన అహ్మదాబాద్లో మ్యాచ్ జరుగుతుండడం టీమిండియా అభిమానులను ఆందోళన గురిచేస్తోంది. టీ20 ప్రపంచ కప్లో ఇప్పటిదాకా కివీస్పై టీమిండియా ఒక్కసారి గెలవలేదు. చరిత్ర భారత్కు వ్యతిరేకంగా ఉన్న సూర్యకుమార్ సేన కప్ గెలవాలనే లక్ష్యంతో బరిలోకి దిగనుంది. ఫైనల్ మ్యాచ్ నేపథ్యంలో ఫ్లయింగ్ 11 పిచ్ రిపోర్ట్ హెడ్ టు హెడ్ రికార్డ్స్ ఒకసారి చూద్దాం. ఫైనల్ మ్యాచ్ కోసం భారత్ ఒక మార్పు చేసే అవకాశాలున్నాయి. భారీగా రన్స్ ఇస్తున్న వరుణ్ చక్రవర్తి స్థానంలో కుల్దీప్ యాదవ్ ఆడే అవకాశాలున్నాయి. వరుసగా విఫలమవుతున్న ఓపెనర్ అభిషేక్ శర్మను తప్పిస్తారని వార్తలు వినిపిస్తున్నా మరో అవకాశం ఇవ్వనున్నట్టు తెలుస్తోంది. సంజు, ఇషాన్, తిలక్, సూర్యకుమార్, హార్దిక్, దుబేలు ఫామ్ మీద ఉండడం కలిసొచ్చే అంశం. అక్షర్, హర్ష్దీప్, బుమ్రాలు మరోసారి రాణిస్తే తిరుగుండదు. మరోవైపు కివీస్ పటిష్టంగా ఉంది. అలెన్, సీఫోర్ట్ మంచి ఆరంభాలిస్తున్నారు. రచిన్, ఫిలిప్స్, చాప్మన్, మిచెల్తో బ్యాటింగ్ బలంగా కనిపిస్తోంది. శాంట్నర్, హెన్రీ, ఫెర్గూసన్ రూపంలో టాప్ పేసర్లు అందుబాటులో ఉన్నారు. ఇరు జట్లలో స్టార్స్ ఉండడంతో మ్యాచ్ రసవత్తరంగా సాగే అవకాశాలున్నాయి. టీ20 డబ్ల్యూసీలో భాగంగా ఇవాళ న్యూజిలాండ్తో టీమిండియా తలపనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో భారత జట్టు గెలవాలని దేశవ్యాప్తంగా పూజలు జరుగుతున్నాయి. అయోధ్యలో భారత ప్లేయర్ల ఫోటోలతో సాధువులు ప్రత్యేక పూజలు చేశారు. వారణాసి, కాన్పూర్లో హోమాలు నిర్వహించారు. మధురైలోని శ్రీ మహాపెరియవ ఆలయంలోనూ అభిషేకం చేసి దీపాలు వెలిగించారు. ఇవి బులెటిన్ విశేషాలు. నమస్కారం.